హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 15వ అధ్యాయం జ్ఞానశర్మ కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు మాఘ పూర్ణిమ కూడా అండి. గృష్ణమధుడు జహ్నువుతో ఇట్లనెను, తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితివి, ఎందులకు? నీ మనసులో ఏమి ఉన్నది చెప్పమని అడిగను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమిచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగెను. కాని నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమట్లయినది. నా దుఃఖమునకు పోగొట్టగన కోరి తపమాచరించుతనని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండం కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మన చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణం. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడు నీ భార్యనే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయమని చెప్పెను. ఆమె అట్లేనే అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించినందున ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చితిని. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోటేను 2 దోషముల వల్ల 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగదోక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువల్ల గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును. పోయి మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలనని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను మాఘమాస ప్రియుడనను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులై ముక్తి నొందుదురు. మాఘస్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘమాస వ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘమాస వ్రత మహిమ కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియని వారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘమాస వ్రత పారాయణలు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యం వారికే మాఘమాస వ్రతం ఆచరింపవలనని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలంన గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యను. బాలుణ్ణి శ్రీహరి చెప్పినట్లుగా మాఘమాస వ్రత గంగాజలముచే తడిపెను. బాలునకును శ్రీహరి దయవల్ల గండదోషము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘమాస వ్రత మహిమల్ల పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుణ్ణి గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్ను మునివర్య, మాఘమాస వ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘమాస వ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చు. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని గృష్ణమధ మహర్షి జహ్నమునికి వివరించెను. 15వ అధ్యాయం సమాప్తం.